అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన క్లాస్లో హెయిర్ అండ్ కేర్ భాగంగా హెడ్ మసాజెస్ అంటే హెల్తీ పీపుల్కి అండ్ టీనేజ్ పిల్లల దగ్గర నుంచి ఎటువంటి హెడ్ఏక్ ఇష్యూస్ లేకుండా, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండే వాళ్ళకి ఎటువంటి హెడ్ మసాజ్ అనేది ఇవ్వాలనే దాని గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే మన థర్డ్ క్లాస్లో బ్లాక్ హెన్ అప్లై చేసిన ఉమెన్ 35+ ఏజ్ అండ్ తనకి కొంచెం హెడ్ఏక్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనము అన్ని స్ట్రోక్స్ కాకుండా వాళ్ళ హెల్త్కి సంబంధించిన హెల్త్కి బేస్ అయ్యేటట్టుగా మనం స్ట్రోక్స్ ఇచ్చినాం. అండ్ మన పార్లర్లో హెడ్ మసాజ్కి, హెయిర్ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళలో మనం డైరెక్ట్గా ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోకుండా వాళ్ళ హెల్త్ కండిషన్స్, వాళ్ళ స్కిన్ టోను, వాళ్ళ హెయిర్ కండిషన్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని, వాళ్ళ ఇంటర్నల్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకొని అప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తాయి. కొన్ని అలర్జీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి మనం అవన్నీ కనుక్కోకుండా డైరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి మనం చేసే ట్రీట్మెంట్లో యూసేజ్ అనేది వాళ్ళకి మనం గ్రోత్ అనేది చూడలేం. కాబట్టి మన పార్లర్లో మన కస్టమర్స్కి ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళ హెల్త్ కండిషన్స్, హెయిర్ యొక్క కండిషన్స్ ఇవన్నీ అబ్జర్వ్. ఇప్పుడు మీరు గమనించారంటే మనం తినకి స్ప్లిట్ ఎండ్స్ అనేటివి రిమూవ్ చేసేసి ఒక ప్యాక్ని అప్లై చేసాం. ఆ ప్యాక్ ఏంటంటే మన హోమ్ మేడ్లో అలోవెరా, తులసి విత్తనాలు, కరివేపాకు అండ్ మెంతులు ఇవన్నీ వేసి మనం ప్యాక్ తనకి స్కాల్ప్ దగ్గర నుంచి హెయిర్ మొత్తానికి అప్లై చేసాం. సో ఈ ప్యాక్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మన బాడీలో ఉన్న హీట్నెస్ని తగ్గించి, హెయిర్ డ్యామేజ్ని రిపేర్ చేసి, మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేటివి రాకుండా గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేస్తూ అండ్ ఒకానొక టైంలో ఆ స్ప్లిట్ ఎండ్స్ని ఆపివేస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనము హెడ్ మసాజ్ అనేది చేసుకుంటే మనకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఆ హెడ్ మసాజ్కి మనం ఇది వరకు ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మసాజ్ చేసే ముందు గోరువెచ్చగా ఉండేటట్టుగా ఆయిల్ని చూసుకోవాలి. కావాల్సింది ఏంటంటే హాట్ వాటరు, అలానే మనం ఇది వరకు మసాజ్ కోసం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్. అండ్ ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో మనం హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసే మెథడ్ని డబుల్ బాయిలర్ మెథడ్ అని అంటాము. సో ఏంటంటే హాట్ వాటర్ని బాగా మరిగించి దాన్ని ఒక పెద్ద బౌల్లో వేసుకొని మనం ఇది వరకు మసాజ్ కోసం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఇలా మనము చిన్న బౌల్లో ప్లేస్ చేసుకొని ఆ బౌల్ని హాట్ వాటర్ ఉంచుకున్న బౌల్లో స్లోగా ఇట్లా పెట్టుకోవాలి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్న మసాజ్ ఆయిల్ అనేది మనకి 1 month వరకు స్టోర్ అవుతుంది. ఇప్పుడు ముందుగా ఆయిల్ అప్లై చేసుకునే ముందు హెయిర్ని 2గా డివైడ్ చేసుకోవాలి. మనం ఇందాక డబుల్ బాయిలర్ మెథడ్ ద్వారా ఆయిల్ని హీట్ చేసుకున్నాం కదా, ఆయిల్ గోరువెచ్చగా ఉందా లేదా చెక్ చేసుకొని కాటన్ బాల్ తీసుకొని దాని ఆయిల్ని డిప్ చేసుకొని స్కాల్ప్ మొత్తానికి బాగా పట్టేట్టుగా రబ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం హెడ్కి పట్టించే ఆయిల్ అనేది మనకి హెయిర్ మొత్తం బాగా స్కాల్ప్ అంతా కవర్ అవ్వాలి, తల మొత్తం కవర్ అవ్వాలి. అప్పుడే మనం చేసే ట్రీట్మెంటు, ఇచ్చే హెడ్ స్ట్రోక్స్, హెడ్ మసాజెస్ వీటన్నిటి వల్ల ఆయిల్ బాగా దిగుతుంది. సో అప్పుడు మనకి రిజల్ట్స్ అనేటివి చాలా చక్కగా వస్తాయి. కాబట్టి మనం అప్లై చేసుకునేటప్పుడే తల మొత్తము బాగా పట్టించాలి. సో మనం ఈ హెడ్ మసాజ్ అనేది టీనేజ్ పిల్లల దగ్గర నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎటువంటి హెడ్ఏక్ ఇష్యూస్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనకి డే టు డే లైఫ్లో మొబైల్ యూసేజ్ కానీ, ల్యాప్టాప్ యూసేజెస్ కానీ అండ్ మనకి జాబ్ వల్ల ఉన్న స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్ వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి హెడ్ఏక్ ఇష్యూస్ వస్తుంటాయి. అండ్ హెయిర్ ఫాల్కి కూడా అవి వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. సో కాబట్టి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఈ మసాజ్కి కావాల్సిన ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకునే దాని గురించి డిస్కస్ చేసినాం. సో సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవుతూ మీరు ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని తలకి బాగా పట్టించుకుంటూ వీక్లీ వన్స్ ఇట్లా మసాజ్ చేసుకుంటూ ఉన్నారంటే మీకు స్ట్రెస్ నుంచి మంచి చక్కటి రిలీఫ్ అనేది వస్తుంది. అండ్ మీకు ఎంత వర్క్ అన్నా చేయగలిగే క్యాపబిలిటీ కూడా వస్తుంది. కాబట్టి అందరూ చక్కగా ఫాలో అవ్వండి. వీటి ద్వారా మనకి హీట్నెస్ అనేది బాగా రిలీజ్ అయ్యి చక్కగా ఉంటుంది, హెయిర్ గ్రోత్ కూడా. చూడండి, ఇప్పుడు మనం స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత హెయిర్కి బాగా పట్టించుకోవాలి. ఈ ఆయిల్ అనేది మనం ఇట్లా హ్యాండ్లోకి తీసుకుని స్కాల్ప్ మొత్తానికి రబ్ చేసుకుంటూ చక్కగా పట్టేటట్టుగా అప్లై చేసుకుంటుండడం వల్ల డ్యామేజ్డ్ హెయిర్ కంట్రోల్ ఉంటుంది. అండ్ స్కాల్ప్ దగ్గర అప్లై చేయడం వల్ల ఏంటంటే మనము హెయిర్ గ్రోత్ కూడా చక్కగా వస్తుంది. కాబట్టి స్కాల్ప్ దగ్గర బాగా ఫుల్గా పట్టించుకొని అండ్ రిమైనింగ్ ఆయిల్ని హెయిర్కి బాగా పట్టించుకోవాలి. సో దీనివల్ల మనకి డ్యామేజ్డ్ హెయిర్ అనేది కంట్రోల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి డ్యామేజ్డ్ హెయిర్ ఉన్నంత వరకు కూడా మనకి హెయిర్ గ్రోత్లో ఇంప్రూవ్మెంట్ కనిపించదు.
సో కాబట్టి మనము స్కాల్ప్కి పట్టించుకొని రిమైనింగ్ ఆయిల్ని ఇట్లా హెయిర్ మొత్తానికి చక్కగా అప్లై చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల మనకి చక్కటి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తాయి. మనం మసాజ్ చేసినప్పుడు ఈ ఆయిల్ అనేది బాగా మనకి కుదురులోకి దిగుతుంది. మనం హెయిర్కి పట్టించిన తర్వాత మిగిలిన ఆయిల్ని హెడ్ మొత్తం స్కాల్ప్ మొత్తం ఫుల్గా అప్లై చేసుకోండి. చూడండి, దీనివల్ల మనం మసాజ్ చేసిన తర్వాత మనం బాగా పెట్టిన ఆయిల్ అమౌంట్ అనేది చాలా డిక్రీజ్ అవుతుంది. మీరే అబ్జర్వ్ చేయొచ్చు. మనం హెడ్కి ఆయిల్ బాగా పట్టించేసాం కదా. ఇప్పుడు మనం స్ట్రోక్స్ గురించి వెళ్దాం. మసాజ్ స్ట్రోక్స్ బాగా చూడండి. ముచ్చునుగుంట అంటారు కదా, అంటే స్కాల్ప్ బాటమ్ లేయర్ అనమాట. అక్కడ ఫస్ట్ మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రబ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం చూసేది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది మనం 3 times క్లాక్ వైజ్ 3 times యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్కాల్ప్ మొత్తం రబ్ చేసుకోవాలి. ఈ మసాజ్ వల్ల ఏంటంటే మనకి ఆయిల్ అనేది తలకు మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యడానికి యూజ్ అవుతుంది. అండ్ మనం అప్లై చేసేటప్పుడు ఎక్కడన్నా మనం మిస్ చేసుకొని ఉన్నా కానీ ఈ మూమెంట్స్ అనే ద్వారా ఏంటంటే మనకి ఆయిల్ చక్కగా తల మొత్తానికి అప్లై అవుతుంది. కాబట్టి మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రబ్ చేసుకోవాలి. ఇది రిలాక్సేషన్ స్ట్రోక్స్ అండి. సో ఇక్కడ మనం ఏంటంటే మన హ్యాండ్ ద్వారా మొత్తం రిలాక్స్డ్గా అయ్యేటట్టుగా మన ఫింగర్ టిప్స్ని యూజ్ చేసుకుంటూ జస్ట్ మన స్కాల్ప్ యొక్క స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ రౌండ్ అంతా మన స్కాల్ప్ యొక్క సర్కిల్ మొత్తము రబ్ చేసుకుంటూ ప్రెషర్ చేస్తూ వెనక్కి పుల్ చేస్తున్నట్టుగా లాగాలి. సో దీనివల్ల ఏంటంటే మనకి నర్వ్స్ దగ్గర ఏదైనా హెడేక్ ఇష్యూస్ ఉన్నా ఇవన్నీ ఏంటంటే కంట్రోల్ అవుతుంటాయి. ఇక్కడ మనం క్లాస్లో డిస్కస్ చేస్తున్నట్టుగా చక్కగా గమనిస్తూ ఆ స్ట్రోక్ అనేది ఎలా ఇవ్వాలో చూడండి. మనం జస్ట్ ఇక్కడ ఏంటంటే ఫింగర్ టిప్స్తో మన హెడ్లో ఫోర్ హెడ్ దగ్గర నుంచి కుదుర్లు ఉంటాయి కదా, అక్కడ జస్ట్ పుల్ చేస్తున్నట్టుగా ఉండి మళ్ళీ ఫోర్ హెడ్కి బోత్ సైడ్స్న మనం స్లైట్గా ప్రెషర్ అప్లై చేస్తాము. అండ్ తర్వాత మళ్ళీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ స్కాల్ప్ అంతా. ఇప్పుడు మనం చేసేదాన్ని ఏంటంటే పిడికిడి స్ట్రోక్ అంటాం. అంటే హెయిర్ని 2గా డివైడ్ చేసుకొని పిడికిడితో పట్టుకొని ఇట్లా చక్కగా రోల్ చేసుకొని జస్ట్ పుల్ చేస్తున్నట్టుగా ఒక స్లైట్గా పుల్ చేస్తున్నట్టుగా రాగాలి. ఇట్లా బోత్ సైడ్స్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా చేతిలోకి ఫోల్డ్ చేసుకొని జస్ట్ అట్లా పుల్ చేస్తున్నట్టుగా లాగాలి. అండ్ తర్వాత మనం దీని ఫిస్ట్ స్ట్రోక్స్ అని అంటాము. ఫిస్ట్ అంటే ఏం లేదు, జస్ట్ మన చేతిని ఉంటుంది కదా దాన్ని చక్కగా ఫోల్డ్ చేసుకొని ముటిక్కాయ వేస్తున్నట్టుగా జస్ట్ అప్లై చేస్తూ మనం స్మాష్ చేస్తున్నట్టుగా ఫోర్ హెడ్ మీద అప్లై చేస్తూ ఇట్లా మనం స్ట్రోక్లు ఇవ్వాలి. దీన్ని మనం ఫిస్ట్ స్ట్రోక్ అని కూడా అనొచ్చు. బాగా గమనించండి. ఇది మరీ గట్టిగా కాకుండా జస్ట్ అంటే ఈ ఫిస్ట్ స్ట్రోక్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే మనకి ఆయిల్ అనేది చక్కగా స్కాల్ప్ లోపలికి కుదురు లోపలికి దిగడానికి ఉపయోగపడుతుంది. బాగా గమనించండి మనం ఈ స్ట్రోక్స్ అనేటివి ఎలా ఇస్తున్నాము. అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇక్కడ మనం క్లాస్లో ఎలా అయితే డిస్కస్ చేస్తున్నామో అలానే మీరు కూడా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఈ స్ట్రోక్స్ అన్నీ అప్లై చేయాలి. ఇది ఫింగర్స్ స్ట్రోక్స్ అంటాం. అంటే బోత్ హ్యాండ్స్ని జాయిన్ చేసి నమస్కారం చేస్తున్నట్టుగా జాయిన్ చేసి జస్ట్ ఇక్కడ మనం ఇచ్చే స్ట్రోక్స్ ఏంటంటే ఫింగర్స్తోనే అప్లై చేస్తుంటాము. చూడండి, ఇది తలంతా అప్లై చేసుకోవాలి. బాగా గమనించండి డైరెక్షన్స్ మొత్తం. స్లోగా స్టార్ట్ చేస్తూ మనం అగైన్ ఫాస్ట్గా అనేస్తాము. హెయిర్ని 2గా డివైడ్ చేసుకొని ఇప్పుడు బోత్ సైడ్స్ అంటే మనకి చక్కగా మీరు ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు హెయిర్ అంతా హెడ్ అంతా ఒకేసారి కవర్ అవ్వాలంటే కష్టం కదా. కాబట్టి ఇట్లా 2గా డివైడ్ చేసుకొని ఫస్ట్ ఒక సైడ్ నెక్స్ట్ ఇంకో సైడ్ మీరు స్ట్రోక్స్ ఇవ్వచ్చు. సో వీటన్నిటి వల్ల మనకి వచ్చే బేసిక్ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఈ స్ట్రోక్స్ అన్నిటి వల్ల ఆయిల్ అనేది కుదురులోకి చాలా చక్కగా దిగుతుంది. ఎందుకంటే మనం ఎన్నోసార్లు డిస్కస్ చేస్తాం మన హెయిర్ అనేది ఏంటంటే చెట్టుతో సమానము, మన కుదురులు ఏంటంటే చెట్టుకున్న వేర్లతో సమానం. నీళ్ళు ఎప్పుడైతే వేర్లకి దిగుతాయో అప్పుడే మనకి కూడా ఆ ఆయిల్ కూడా నీళ్ళు వేర్లకి ఎట్లా దిగాలో మన ఆయిల్ కూడా ఏంటంటే కుదురులోకి దిగితేనే చెట్టు పచ్చగా ఉన్నట్టు మన హెయిర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇస్తున్నాం. అంటే మనం ఎవ్రీ స్ట్రోక్కి చేసే ముందు స్ట్రోక్కి మధ్యలో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్తో స్కాల్ప్ అంతటికి రబ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం హెల్దీ పీపుల్స్కి చేస్తున్నాం కదా, టీనేజ్ దగ్గర నుంచి ఎటువంటి హెడేక్ ఇష్యూస్ లేని హెల్దీ పీపుల్స్కి మనం అప్లై చేస్తున్నాం. ఇది తబలా స్ట్రోక్.
చూడండి, గమనించండి. జస్ట్ మనం తబలా వాయిస్తున్నట్టుగా మన అరిచేతితో స్కాల్ప్ మొత్తాన్ని తడుతున్నట్టుగా రబ్ చేయాలి. మొత్తం మన అరిచేయి అంతా ఆ స్కాల్ప్కి టచ్ అవ్వాలి. చూడండి, చక్కగా నీట్గా గమనిస్తూ ఉండండి. వీటన్నిటి వల్ల ఏంటంటే మన తలలో స్టక్ అయి ఉండే ఎక్సెస్ ఆఫ్ హీట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ చక్కగా తలలోకి దిగుతుంది. అండ్ వన్స్ మనకి కుదురులోకి ఆయిల్ దిగిందంటే హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. చూడండి, మనకి మొత్తం స్ట్రోక్స్ అన్నీ అప్లై చేసేసిన తర్వాత జుట్టుని గట్టిగా బన్ పెట్టేయాలి. టైట్గా రోల్ చేసి బన్ పెట్టేయాలి. అండ్ బాగా గమనించండి, మనం ఎవ్రీ స్ట్రోక్కి మీరు మర్చిపోకుండా ఫాలో అవ్వాల్సిన ప్రికాషన్ ఏంటంటే ఈ మసాజ్ క్లాస్లో ఎవ్రీ స్ట్రోక్కి మధ్యలో మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ స్ట్రోక్స్ని అప్లై చేయాలి. చూసారు కదండి, మనం ఇట్లా మసాజ్ స్ట్రోక్స్ అన్నీ అప్లై చేసేసిన తర్వాత హెయిర్కి ఇట్లా టైట్గా బన్ పెట్టేయాలి. అండ్ ఫైనల్గా మనం ఏంటంటే రిలాక్సేషన్ స్ట్రోక్ని చేస్తున్నాము. ఇప్పుడు ఈ రిలాక్సేషన్ స్ట్రోక్ అయిపోయిన తర్వాత మనము చక్కగా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కానీ రెస్ట్ తీసుకున్నామంటే చక్కగా నిద్ర పట్టేస్తుంది. సో తర్వాత లేచి మనం మినిమం ఒక 1.5 అవర్ వరకు మనం చక్కగా ఏ వర్క్స్ అయినా చేసేసుకొని ఆ తర్వాత మనం హెడ్ బాత్ చేసేసేయచ్చు. రిలాక్సేషన్ స్ట్రోక్ అనేది ఏంటంటే మనం చెవి వెనక భాగము మొత్తం అంతా కవర్ చేసుకుంటూ, అంటే మన స్కాల్ప్ యొక్క రౌండ్ని కవర్ చేసుకుంటూ మనము రిలాక్స్డ్గా అప్లై చేసుకోవాలి. ఇది ఎక్కువగా ఏంటంటే మనం నెక్ పట్టేయకుండా, ఇప్పటి వరకు మనము మసాజ్ చేస్తూ తల డైరెక్షన్ అనేది తిప్పకుండా స్టడీగా అట్లే పెట్టుకొని ఉంటాం కదా. సో ఈ రిలాక్సేషన్ స్ట్రోక్ వల్ల ఏంటంటే మనకి ఒకవేళ మెడ పట్టేస్తున్నా కానీ చక్కగా సెట్ అయిపోతుంది. సో నెక్ దగ్గర ఇలా చక్కగా పైకి కిందకి రబ్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి. సో ఈ మసాజ్ స్ట్రోక్స్ అనేది ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళన్నా తీసుకోవచ్చు. అండ్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు. మెయిన్ ఇంపార్టెంట్, హెడేక్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండకూడదు. అందరూ చూసారు కదండి, మనం కావాల్సిన పదార్థాలు, మసాజ్ ఎట్లా చేయాలి, ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎటువంటి స్ట్రోక్స్ అనేటివి అప్లై చేయాలి, వీటన్నిటి గురించి చక్కగా ఫాలో చేసుకుంటూ మీరు కూడా ఇలానే ప్రాక్టీస్ చేయండి. మనం యూజ్ చేసిన ఆయిల్ కూడా ఏంటంటే గానుగ నుంచి ఫ్రెష్గా చేయించిన ఆయిల్ కాబట్టి మీరు కూడా అదే ఆయిల్ చూడండి. మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ డాండ్రఫ్ ఎలా క్యూర్ చేయాలనే దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కదా. సో డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నా కానీ మనకి హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉండదు, కాబట్టి అది కూడా ఫాలో అవ్వండి. అండ్ మర్చిపోకుండా మన క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రోక్ని ఫాలో అప్ చేసుకుంటూ ఉండండి. కస్టమర్ యొక్క హెల్త్ కండిషన్స్ని కూడా చెక్ చేసుకొని అప్పుడు ఈ మసాజ్ స్ట్రోక్స్ అనేది ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తుంటాయి. మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళకి హెడేక్ ఇష్యూస్ అండ్ ఇంటర్నల్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటూ చూడండి. సో థ్యాంక్ యూ. దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.